గురుగారు, ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి కేవలం సప్తమంలో చంద్రుడు మాత్రమే యోగిస్తున్నారు. చంద్రగ్రహ ప్రభావం మనోబలాన్ని నిర్ణయిస్తుంది. మనోబలంతో నిర్ణయాలు తీసుకొని సకాలంలో పనులు ప్రారంభించడం ద్వారా పరిస్థితులు చక్కబడతాయి. పరిస్థితిని అర్థం చేసుకునే వీలు కలుగుతుంది. ఓర్పు ఏర్పడుతుంది. దేనికి తొందరపడకుండా నిదానంగా సహనంతో పనిచేయడం అవసరం. వినయ విధేయతలతో ముందుకు సాగండి. గ్రహదోషం అధికంగా ఉన్నది కాబట్టి సమిష్టి కృషి సానుకూల ఫలితాలను అందిస్తుంది. ఆవేశానికి గురి చేసేవారు ఉంటారు. ఒత్తిడికి గురి కావద్దు. శాంతంగా మాట్లాడండి. సమాధానాలు ఇచ్చేటప్పుడు నిదానంగా ఉండండి. చెడు ఆలోచనలకు దూరంగా ఉంటూ ఆశయ సాధనలో ముందుకు సాగాలి. మిత్రులతో కలిసి నిర్ణయాలు తీసుకోండి. దగ్గర వారితో శాంతంగా వ్యవహరించండి. అపార్థాలకు అవకాశం కల్పించవద్దు. వివాదాలకు దూరంగా ఉండాలి. కొందరు కావాలని ఇబ్బంది కలిగించే ప్రయత్నాలు చేయవచ్చు. ధైర్యాన్ని కోల్పోవద్దు. ధర్మబద్ధమైన విషయాల్లో సాంకేతికంగా లోపాలు లేకుండా చూసుకోవాలి. ప్రధాన కార్యక్రమాల్లో సమయస్ఫూర్తిని ప్రదర్శించండి. ఉద్యోగ వ్యాపారాల్లో ఒక మెట్లు దిగైనా సరే ఫలితాలను రాబట్టే విధంగా పని చేయాలి. ఏది మనసుకు తీసుకోవద్దు. సద్యస్ఫురణ అవసరం. మీ ప్రయత్నాలు నిదానంగా ఫలిస్తాయని గమనించండి. ధర్మబద్ధమైన ప్రణాళికలు సిద్ధం చేసి వాటిని కార్యరూపంలోకి తీసుకురండి. ఫలితం చక్కగా ఉంటుంది. కర్కాటక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? కర్కాటక రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. వారు ఏ దేవతలను ఆరాధించాలి? నవగ్రహాలని దర్శించడం మంచిది. వారు ఎటువంటి దానాలు చేయాలి? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి 3 ప్రదక్షిణలు చేసి నమస్కరించండి.